మీ అందరూ కూడా 10th క్లాస్ కంప్లీట్ చేసుకుని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ యువర్ జర్నీ మైట్ హ్యావ్ స్టార్టెడ్. ఇంకా స్టార్ట్ అవ్వకపోతే ఇట్స్ టూ లేట్, ఆల్రెడీ స్టార్ట్ చేసేయండి. మనం జూన్ 2026లో ఉన్నాం ఇప్పుడు, అండ్ మే 2028 వరకు నీ జర్నీ ఎలా ఉండబోతుంది, వాట్ ఆర్ ద థింగ్స్ దట్ యూర్ గోయింగ్ టు లెర్న్, ఎక్కడ కాషియస్గా ఉండాలి, ఎక్కడ ప్రికాషన్స్ తీసుకోవాలి, అసలు ఎందుకు ఫిజిక్స్ అంటే అందరూ భయపడతారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ లెట్స్ డైవ్ డీప్ ఇన్ టు దిస్ సబ్జెక్ట్. ఓకే, సో ఒక ఓవర్వ్యూ సూపర్ఫిషియల్గా మీకు ఏమేమి కవర్ చేయబోతున్నారు, లేదా మీరు ఏ కాలేజ్లో ఉన్నా, ఏ బోర్డ్ చదువుతున్నా, జేఈ ఒకవేళ మీ టార్గెట్ అయినట్టయితే మాత్రం యూ హ్యావ్ టు వాచ్ దిస్ వీడియో కంప్లీట్లీ. ఓకే, సో వితౌట్ ఎనీ లేట్, లెట్స్ డైవ్. సో ఇంటర్మీడియట్ ఫిజిక్స్, రైట్? సో ఫిజిక్స్ అందరూ కూడా లైక్ వాట్ ఎవ్రీ వన్ సేస్ ఇస్ ఫిజిక్స్ ఇస్ డిఫికల్ట్. జనరల్గా మ్యాథ్స్, physics, chemistryలో most of the people, maximum percentage of people are going to feel physics as difficult. In my point of view, physics is not difficult. It is most feared subject. అందరూ భయపడతారండి. సో ఇట్ ఈస్ మోస్ట్ ఫియర్డ్ సబ్జెక్ట్. అది ఎందుకో కూడా చెప్తా, రైట్? సో జూన్ 2026, సో వీఆర్ హియర్ రైట్ నౌ. సో ఓవరాల్గా ఫిజిక్స్ వచ్చేసి లైక్ ఇట్ ఈస్ డివైడెడ్ ఇంటూ సమ్ కేటగిరీస్, సమ్ బ్రాంచెస్. సో ఫిజిక్స్ ఈజ్ అ బ్రాంచ్ ఆఫ్ సైన్స్ వేర్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ రియల్ వరల్డ్. సో వాస్తవంగా రియల్ వరల్డ్లో జరిగే ఫినామినా అన్నింటి గురించి మనం స్టడీ చేస్తాం ఇందులో. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో మెకానిక్స్ అనేది ఒక ట్రాక్ అండి. యూఆర్ గోయింగ్ టు కవర్ మెకానిక్స్, వీఆర్ గోయింగ్ టు స్టడీ ఫ్లూయిడ్స్, వీఆర్ గోయింగ్ టు స్టడీ హీట్, అండ్ వీఆర్ గోయింగ్ టు స్టడీ వేవ్స్. సో ఏంటి వేవ్స్, ఏంటి హీట్, ఏంటి ఫ్లూయిడ్స్, ఏంటి ఇవన్నీ ఏంటంటే దీస్ ఆర్ సపరేట్ బ్రాంచెస్ ఇన్ విచ్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ స్పెసిఫికల్లీ అబౌట్ స్పెసిఫిక్ సబ్స్టెన్స్ ఆర్ స్పెసిఫిక్ ఫినామినా. సో మెకానిక్స్లోకి వచ్చేసరికి వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ మోషన్, వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ కైనమాటిక్స్. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ మోషన్, going to study about kinematics, we are going to study about rotational mechanics, we are going to study about work, power, energy, we are going to study gravitation, and also we are going to study about mechanical properties of solids and many. And fluids loki vachesariki complete ga fluids ante substances which have the capability to flow. So flow ఏ సబ్స్టెన్సెస్ అండి. సో ద సబ్స్టెన్సెస్ విచ్ హ్యావ్ క్యాపబిలిటీ టు ఫ్లో ఆర్ కాల్డ్ యాస్ ఫ్లూయిడ్స్. అవి ఎలా బిహేవ్ చేస్తాయి అంటే ఎయిర్ కానీ వాటర్ కానీ దానికి ఏమన్నా పారామీటర్స్ ఉన్నాయా, డెన్సిటీ అలాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కూడా మనం స్టడీ చేస్తాం. సో ఒక పైప్ లోపల నుంచి వాటర్ వెళ్తుంది, నువ్వు మధ్యలో వేలు పెడితే వాటర్ ఫాస్ట్గా వస్తుందండి, పైప్ క్రాస్ సెక్షన్ ఏరియా నువ్వు తగ్గిస్తే. సో ఎందుకు ఇలా జరుగుతుంది, బెర్నౌలీస్ ప్రిన్సిపల్ ఏంటి, ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ ఏంటి, వీ డిస్కస్ అబౌట్ ఆల్ దీస్ ప్రిన్సిపల్స్. వీ స్టడీ అబౌట్ ప్రెజర్, వీ స్టడీ అబౌట్ వేరియేషన్ ఆఫ్ ప్రెజర్, వీ స్టడీ అబౌట్ హౌ ఎ ఫ్లూయిడ్ ఈస్ గోయింగ్ టు బిహేవ్. సో దాని గురించి మనం స్టడీ చేస్తాం. ఫర్ విచ్ యూఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఫ్లూయిడ్ స్టాటిక్స్ అండ్ దెన్ ఫ్లూయిడ్ డైనమిక్స్. Very easy chapters ra, very easy chapters. So you have to understand, in a way you have to understand. నెక్స్ట్ హీట్ రా. సో హీట్ అంటే ఒక ఫార్మ్ ఆఫ్ ఎనర్జీని ఎప్పటిదాకా మీరు చదువుకొని ఉంటారు. ఐస్ కరుగుతుంది, కరగాలంటే ఎంత హీట్ కావాలి, ఐస్ ఫ్రీజ్ అవ్వాలంటే ఎంత హీట్ కావాలి, ఒక గ్యాస్ని హీట్ చేస్తే ఏం జరుగుతుంది, గ్యాస్. సో ఎల్పిజి గ్యాస్ సిలిండర్ తీసుకొని కింద మంట పెడతాం, నో. సో గ్యాస్ని హీట్ చేస్తే ఏం జరుగుతుంది, సో ఇంటర్నల్ ఎనర్జీ అంటే ఏంటి, థర్మోడైనమిక్ సిస్టమ్స్ ఏంటి, వాటన్నిటి గురించి కూడా లైక్ వీ కవర్ ఇన్ హీట్. హీట్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది, సన్ నుంచి ఇక్కడ హీట్ ఎలా ట్రాన్స్మిట్ అవుతుంది మనకి, సో త్రూ రేడియేషన్ ఫామ్. సో ఇలాంటి వాటి గురించి అన్నిటి గురించి వీ స్టడీ ఇన్ హీట్. సో హియర్ వీ స్టడీ అబౌట్ హీట్ ట్రాన్స్ఫర్, థర్మోడైనమిక్స్, కైనటిక్ థియరీ ఆఫ్ గ్యాసెస్. ఇవన్నీ కూడా ఓవర్వ్యూ. ఇన్ డెప్త్ వెళ్ళేసరికి దేర్ ఆర్ లాట్ ఆఫ్ టాపిక్స్, లాట్ ఆఫ్ చాప్టర్స్. సో జేఈ అడ్వాన్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అర్జున జేఈ కోర్స్ ఏదైతే ఉందో విల్ బి దేర్. అండ్ జేఈకి పాయింట్ ఆఫ్ వ్యూలోనే సిలబస్ అంతా కూడా పీడబ్ల్యూలో అయితే డిస్కషన్ జరుగుతుంది. బట్ ఐఎమ్ సేయింగ్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఫర్ ఈచ్ అండ్ ఎవరీ స్టూడెంట్. మొత్తం అందరు స్టూడెంట్స్ చూడొచ్చు ఈ వీడియోని, రైట్? అండ్ వేవ్స్. సో వేవ్స్లో వచ్చేసరికి లైక్ వేవ్ అంటే ఏంటి, ఎప్పటిదాకా మీరు వేవ్స్ గురించి స్టడీ చేసి ఉండరు. సో హౌ ఇట్ ఈస్ క్యారింగ్ ఎనర్జీ ఇన్ ఎ మీడియం అండ్ వాట్ హ్యాపెన్స్ వెన్ వేవ్స్ ఇంటర్ఫియర్, వెన్ వేవ్స్ మీట్ ఈచ్ అదర్. సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో వైర్లెస్ కమ్యూనికేషన్ ఎలా అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ అంటే ఏంటి, సో ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. హౌ యాక్చువల్లీ నాయిస్ క్యాన్సిలేషన్ వర్క్స్, అది కూడా ఫినామినా కదా, అది కూడా మనం స్టడీ చేయాలి. సో వీ విల్ స్టడీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ వేవ్స్. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫస్ట్ ఇయర్ జనరల్గా. సో యాక్చువల్లీ ఫిజిక్స్ ఏదైతే ఉందో లైక్ వీ ఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ డిఫరెంట్ ట్రాక్స్. సో ఫస్ట్ ఇయర్ వెజర్ సెకండ్ ఇయర్ నేను కంపేర్ చేస్తే, ఫస్ట్ ఇయర్ వెజర్ సెకండ్ ఇయర్,
సో ఇక్కడైతే దిస్ ఈజ్ కంప్లీట్లీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫస్ట్ ఇయర్ అమ్మా. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి ఇది ఒక ఓవర్ వ్యూ. దీస్ ఆర్ ద చాప్టర్స్ ఆర్ దీస్ ఆర్ ద టాపిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు స్టడీ. ఓకే, సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్కి ఇది ఒక ఓవర్ వ్యూ. అండ్ సెకండ్ ఇయర్ ఫిజిక్స్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ ఇయర్ వెదర్ సెకండ్ ఇయర్ అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ ఇయర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అండి. 10th క్లాస్ వరకు మీకు ఏ లోడు లేదు. సో సింపుల్గా 4-5 చాప్టర్లు ఉంటాయి, 4-5 క్వశ్చన్లు ఉంటాయి, చదువుకుంటే సరిపోతుంది. ఇట్స్ బేసిక్ వర్క్ యాక్చువల్లీ. బట్టేస్తే వచ్చేస్తుంది. సో ప్రతి ఒక్కరు తెచ్చుకుంటాడండి బోర్డ్స్లో మార్క్స్. 10th కాదు, ఇంటర్ బోర్డ్స్లో కూడా అంతే. నువ్వు లైక్ దెర్ ఆర్ సమ్ లిమిటెడ్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్, అవి చదువుకుంటే సరిపోతుంది, నీకు బోర్డ్స్లో మార్క్స్ వచ్చేస్తాయి. ఇట్ ఈస్ వెరీ ఈజీ. బట్ మెయిన్స్కి కానీ అడ్వాన్స్ కానీ ప్రిపేర్ అవ్వడం అంటే అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు కదా యాక్చువల్లీ. అంత చులకనగా తీసుకోకూడదు అన్నమాట. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ ఇట్ అండ్ ఇఫ్ యూ ప్రిపేర్ వెల్, యాక్చువల్లీ ఫార్ములాస్ మాత్రమే కాకుండా కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కూడా ఉంటే అది నీ మెయిన్స్కి అడ్వాన్స్కి ప్రిపరేషన్కి హెల్ప్ అవుతుంది. సో ఈ మైండ్ సెట్ ఏదైతే ఉందో, లేదా నువ్వు స్టార్టింగ్లో ఫిజిక్సే కాదు, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్టులు తీసుకుంటే స్టార్టింగ్లో కొంచెం ఎక్కువ లోడ్ అనిపిస్తుందండి. సబ్కాన్షియస్గా డిఫికల్ట్ అన్న ఫీలింగ్ ఉండడం వల్ల, పైగా మీరు అక్కడ 4-5 చాప్టర్స్ చదివేవారు ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఇప్పుడు యూ విల్ బి స్టడీయింగ్ అప్రాక్సిమేట్లీ 20 చాప్టర్స్ పర్ ఇయర్. ఈ సంవత్సరం ఒక 20 చాప్టర్స్ ఉంటాయి, నెక్స్ట్ ఇయర్ ఒక 20 చాప్టర్స్ ఉంటాయి, అలా అనుకోండి. సో లోడ్ ఎక్కువ, ఒక్కసారిగా కొంచెం లోడ్ ఎక్కువ అవ్వడం వల్ల సబ్కాన్షియస్గా మీరు భయపడతారంటే, నిజానికి అది నువ్వు చేయగలవు, యూ కెన్ డూ ఇట్, బట్ సబ్కాన్షియస్గా మీరు భయపడతారండి ఆ సైకలాజికల్ ఫీలింగ్ వల్ల. పైగా ఇప్పటిదాకా మీకు ఆబ్జెక్టివ్ అంటే టచ్ లేకపోవచ్చు. చాలామంది ఫస్ట్ ఇయర్కి వచ్చేటప్పటికి ఏ విధమైన ఫౌండేషన్ ఉండదు. సిబిఎస్ఈ స్కూల్స్ నుంచి వస్తారు, గవర్నమెంట్ స్కూల్స్ నుంచి వస్తారు. ఈ వీడియో చూసే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా ఫస్ట్ ఇయర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ అండి. ఎవరికైనా సరే ఫస్ట్ ఇయర్ ఈజ్ మోర్ డిఫికల్ట్ దాన్ సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ కరెక్ట్గా ఎవడైతే నేర్చుకుంటాడో వాడికి సెకండ్ ఇయర్ కేక్ వాకే, చాలా ఈజీ. సో అక్కడికి వెళ్ళా కొత్తగా నువ్వు నేర్చుకునేది కొన్ని ఫార్ములాస్, కొన్ని కాన్సెప్ట్స్, బట్ యూ ఆర్ ఏబుల్ టు ఇమాజిన్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్స్. సో ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఈజ్ మోర్ క్రూషియల్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్. ఖచ్చితంగా నేర్చుకోవాలండి ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, బాగా నేర్చుకోవాలి, చాలా డెప్త్ వెళ్ళిపోవాలి, చాలా క్లారిటీగా నేర్చుకోవాలి. సో దీస్ ఆర్ ద టాపిక్స్ విచ్ ఫార్మ్ దట్ ఫౌండేషన్. అండ్ మై పర్సనల్ ఫేవరెట్ ఈజ్, నా పర్సనల్ ఫేవరెట్ అని నేను ఏం చెప్పను, లైక్ నాకు ఇవన్నీ ఇష్టమే. అండ్ అమాంగ్ దీస్, యాజ్ ఐఎమ్ ఏ మెకానికల్ ఇంజనీర్, ఐ లవ్ మెకానిక్స్. సో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే, హౌ గౌతమ్ థింక్స్, యూ షుడ్ ఆల్సో థింక్ లైక్ దట్. దట్స్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఐమ్ ఇన్కల్కేటింగ్ దట్ థాట్ ప్రాసెస్. నేను మీకు ఆ థాట్ ప్రాసెస్ని ట్రాన్స్ఫర్ చేస్తాను, ఫార్ములాస్ కాదు. నెక్స్ట్ ఏప్రిల్ 2027. సో మీరు అబ్జర్వ్ చేస్తే జూన్ 2026 మీ జర్నీ ఫెబ్ 2027 వరకు జరుగుతుంది ఇక్కడ. సో జూన్ 2026లో స్టార్ట్ అవుతారు. యూ స్టడీ ఆల్ దీస్ థింగ్స్ అండ్ దెన్ ఫిబ్రవరి అయిపోతుంది. మార్చ్లో మీ పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఇయర్ ఎగ్జామినేషన్స్ అవుతాయండి. అయిపోయిన తర్వాత పెద్ద గ్యాప్ ఉండదండి. కాలేజీలు కానీ ఇక్కడ కానీ ఒక 1 వీక్ నాకు తెలిసి బ్రేక్ ఇస్తారు ఆమె ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత. ఆఫ్టర్ దట్ ఇమీడియట్లీ ఏప్రిల్ 2027లో మీ సెకండ్ ఇయర్ ఏదైతే ఉందో సెకండ్ ఇయర్ స్టార్ట్ అయిపోతుంది. సెకండ్ ఇయర్లో దీస్ ఆర్ ద ట్రాక్స్ వీఆర్ గోయింగ్ టు కవర్. ఎలక్ట్రిసిటీ, సో ఎలక్ట్రోస్టాటిక్స్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, కెపాసిటర్స్, ఇండక్టర్స్, వాటి గురించి మనం స్టడీ చేస్తాం. మ్యాగ్నెటిజం, హౌ మ్యాగ్నెట్స్ బిహేవ్, అండ్ ఎలక్ట్రిక్ కరెంట్, చార్జ్, మూవింగ్ చార్జ్ ప్రొడ్యూసెస్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అరౌండ్ ఇట్, చదివే ఉంటారు కదా. సో మ్యాగ్నెటిజం అంటే ఏంటి, దానివల్ల వచ్చే ఫోర్సెస్ ఏంటి, దానివల్ల వచ్చే ఎఫెక్ట్స్ ఏంటి, ఆల్టర్నేటింగ్ కరెంట్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ ఆల్ దీస్. అండ్ మోడర్న్ ఫిజిక్స్. మోడర్న్ ఫిజిక్స్ అంటే అటామిక్ లెవెల్లో ఫిజిక్స్ అండి. లైక్ వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ న్యూక్లియస్, వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ యాటమ్స్, వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ దిస్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్. ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా సోలార్ ఎనర్జీ వైపు పరిగెడుతుంది. ఎవ్రీ వన్ ఈజ్ రన్నింగ్ బిహైండ్ ఎనర్జీ సోర్సెస్. సో పెట్రోల్ అయిపోతుంది, దెర్ ఈజ్ నో పవర్. పెట్రోల్, క్రూడ్ ఆయిల్, పెట్రోలియం ప్రోడక్ట్స్ అన్నీ అంతమైపోతాయి. వాట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ ఎనర్జీ ఫర్ ట్రాన్సిట్? సో సోలార్ ఈజ్ నెక్స్ట్ థింగ్. అండ్ రెన్యూబుల్ ఎనర్జీస్, రైట్? సో అందులో మోడర్న్ ఫిజిక్స్ నుంచి యూ కెన్ టేక్ ఎ గుడ్ అమౌంట్ ఆఫ్ అండర్స్టాండింగ్. సో నీకు అండర్స్టాండింగ్ వస్తుంది మోడర్న్ ఫిజిక్స్లో వాట్ హ్యాపెన్స్ ఇన్ ఎన్ యాటమ్. సో ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అన్న ఫార్ములా ఏంటి? ఒక వేవ్ తీసుకోండి, లైట్ వేవ్ తీసుకుంటే లైట్లో ఫోటాన్స్ అని ఉంటాయండి. సో కొంతమంది స్టూడెంట్స్కి తెలిసి ఉంటుంది. సో ఫోటాన్స్కి ఎంత ఎనర్జీ ఉంటుంది, అది పడడం వల్ల ఎలక్ట్రాన్ ఎలా బయటకు వస్తుంది, హైడ్రోజన్ స్పెక్ట్రమ్, సిరీస్, ఇవన్నీ కెమిస్ట్రీలో మీరు చదువుతారు. ఫిజిక్స్లో ఇంకా బాగా, ఇంకా డెప్త్లో చదువుతాం, డీటెయిల్గా నేర్చుకుంటాం. అండ్ సిమ్యులేషన్స్ అవన్నీ కూడా మనం వేసుకుందాం, చాలా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాక్ అంటున్నాను నేను ఇక్కడ, అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కలిపి ఓవరాల్గా మనం సిమ్యులేషన్స్ కూడా వేసుకుందాం. సో దట్ యూఆర్ ఏబుల్ టు విజువలైజ్ అండ్ ఇమాజిన్. ఈవెన్ ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఆన్ ప్రొడ్యూసింగ్ సమ్ సిమ్యులేషన్స్ అండ్ వర్క్.
We'll do that definitely and we'll understand. Let's enjoy physics instead of బాబోయ్ ఇది సబ్జెక్ట్ అనే ఫీలింగ్ కాకుండా లెట్స్ ఎంజాయ్ ఫిజిక్స్. ఓకే. అండ్ వేవ్ ఆప్టిక్స్. సో వేవ్ ఒక సర్ఫేస్ మీద పడ్డాక ఎలా రిఫ్లెక్ట్ అవుతుంది అవన్నీ కూడా ఉంటాయండి. వీటన్నిటితో పాటు అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఈజియెస్ట్ ఇన్ మై ఆప్టిక్స్. సో రే ఆప్టిక్స్ అంటాం. రిఫ్లెక్షన్ అండ్ రిఫ్రాక్షన్. లైట్ ఒక సర్ఫేస్ మీద పడినప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, అండ్ ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది. సో ప్రిజమ్స్ అంటే ఏంటి, టెలిస్కోప్స్ అంటే ఏంటి, మైక్రోస్కోప్స్ ఎలా పనిచేస్తాయి, వాటన్నిటి గురించి ఇక్కడ స్టడీ చేస్తాం. అండ్ ఈ ట్రాక్స్లో కూడా ఎలక్ట్రిసిటీ ట్రాక్లో కూడా we're going to study about some devices, వోల్ట్ మీటర్ అని, పొటెన్షియోమీటర్ అని, గ్యాల్వోమీటర్ అని, యాంపియర్ అంటే ఏంటి, ఎమ్మీటర్ అంటే ఏంటి. సో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. సో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. అండ్ జేఈ మెయిన్స్లో లైక్ లాస్ట్ ఇయర్ ట్రెండ్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే మొత్తం అన్ని షిఫ్ట్ల పేపర్లు తీసుకున్నానండి. తీసుకుంటే జేఈ మెయిన్స్ ఎగ్జామ్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి కదా చిన్న. 25 క్వశ్చన్స్లో 11 to 12 క్వశ్చన్స్ ఫస్ట్ ఇయర్ నుంచి అడిగాడండి. అలానే 13 క్వశ్చన్స్ సెకండ్ ఇయర్ నుంచి అడిగాడు. అంటే కొంచెం సెకండ్ ఇయర్కి కొంచెం హెవీ వెయిటేజ్ ఉంది, కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంది. అలానే సెకండ్ ఇయర్లో వీఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ సెమీ కండక్టర్స్ ఆల్సో. సెమీ కండక్టర్స్, లాజిక్ గేట్స్. సో వీటి గురించి ఇలాంటి టాపిక్స్ గురించి మనం స్టడీ చేస్తాం. అండ్ ఆల్ దీస్ ఆర్ కంపారిటివ్లీ ఈజీ దాన్ ఫస్ట్ ఇయర్. సో కొన్ని టాపిక్స్ ఉంటాయి, ఈజీ ఉంటాయి, అందులోంచి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. చిన్న చిన్న చాప్టర్స్ అనమాట. సో యూనిట్స్ అండ్ డైమెన్షన్స్ కానీ, ఎక్స్పెరిమెంటల్ స్కిల్స్ కానీ, సెమీ కండక్టర్స్ కానీ చాలా ఈజీ చాప్టర్స్ అండి. చాలా డ్రై అనమాట. దానికి ముందు వెనక్కి ఏముంటుంది, జస్ట్ టెక్స్ట్ బుక్ చదివేస్తే అయిపోతుంది. వీఆర్ గోయింగ్ టు డిస్కస్ దోస్ చాప్టర్స్ ఆల్సో. ఓకే. సో ఆ టాపిక్స్ని స్టడీ చేయాలి. స్టడీ చేసి అండ్ వీ కెన్ స్కోర్ మ్యాథ్స్. ఓకే. సో స్కోరింగ్ టిప్స్ ఏంటి అవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తాం. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్. సెకండ్ ఇయర్ ఫిజిక్స్ విల్ బి రిలేటివ్లీ ఈజీ. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ ఈజ్ రిలేటివ్లీ టఫ్. అండ్ ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్ వచ్చినప్పుడు సెకండ్ ఇయర్ ఫిజిక్స్ కొంచెం ఈజీగానే క్రాక్ చేసేస్తాడు, ప్రొవైడెడ్ హీ అటెండ్స్ క్లాసెస్ రెగ్యులర్లీ. మీకు ఇంకొకటి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఏదైతే ఉందో లైక్ ఫిజిక్స్లో ఇట్స్ ఏ చైన్. ఈ చైన్లో ఉన్న ఒక్కొక్క లింక్ ఒక్కొక్క చాప్టర్ అండి. నువ్వు ఒక క్లాస్ మిస్ అయినా, ఒక బ్యాక్లాగ్ పడినా మొత్తం చైన్ వీక్ అయిపోతుంది. సో ఈ క్లాస్లో ఏదైతే నేర్చుకున్నావో దాని మీద కన్స్ట్రక్ట్ చేసుకుంటూ నెక్స్ట్ క్లాస్ ఉంటుంది. సో క్లాసెస్ ఏవైతే రెగ్యులర్గా ఉండాలి. బ్యాక్లాగ్ వస్తే ఖచ్చితంగా ఒక వీక్ టైం తీసుకోండి, వీక్లో కవర్ చేసేసుకోండి బ్యాక్లాగ్స్ ఏవైతే ఉన్నాయి, ఇన్ కేస్ యువర్ ఆబ్సెంట్. సో మ్యాథ్స్ కూడా అంతే. లైక్ కొన్ని టాపిక్స్ ఓకే ఇండివిజువల్గా స్టార్ట్ అవుతాయి, కొన్ని టాపిక్స్ అలా కాదు, మ్యాథ్స్లో కూడా ఇంటర్లింక్ ఉంటాయి. కెమిస్ట్రీ పర్లేదు, ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేసినా ఎలాగో అర్థం కాదు. సో యూ కెన్ మూవ్ ఫార్వర్డ్. లైక్ కెమిస్ట్రీ ఏ క్లాస్ నుంచి స్టార్ట్ చేసినా బ్యాక్లాగ్స్ కవర్ చేసుకోవచ్చు. బట్ ఫిజిక్స్ అండ్ మ్యాథ్స్ డోంట్ వర్క్ లైక్ దట్ ఇన్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. సో మ్యాథ్స్లో నీకు బ్యాక్లాగ్ ఉంది అంటే, లేదా ఫిజిక్స్లో నీకు బ్యాక్లాగ్ ఉంది అంటే యూ హ్యావ్ టు కవర్ ఇట్ ఇమీడియట్లీ. సో దట్ నెక్స్ట్ క్లాస్ ఏదైతే ఉందో అందులో నీకు అంత లోడ్ పడదు, ఈజీగా అర్థమవుతుంటుంది. ఓకేనా. సో బ్యాక్లాగ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్, అవాయిడ్ దెమ్. ఓకే. అండ్ సో దిస్ ఈజ్ అబౌట్ సెకండ్ ఇయర్. అండ్ మీరు ఏప్రిల్ 2027లో మీ జర్నీ స్టార్ట్ చేస్తారు. మోస్ట్ కాలేజెస్ అండ్ ఈవెన్ ఇన్ పీడబ్ల్యూ వీ ట్రై టు కంప్లీట్ ద సిలబస్ బై ఆగస్ట్ 2027. ఆగస్ట్ 2027కి టోటల్ సిలబస్ అయిపోతుంది. అప్పుడు నిజమైన కుస్తీ స్టార్ట్ అవుతుంది, రియల్ వర్క్ స్టార్ట్స్ దేర్. సో ఆగస్ట్ 2027లో సిలబస్ అయిపోయాక ఏం చేస్తావు? సో మీ అందరికీ కొంచెం మైనస్లు ఉంటాయి, ప్లస్లు ఉంటాయి కదా. సో వాట్ యూ డూ ఈజ్ వీ ఆల్సో స్టార్ట్ డూయింగ్ వన్ షాట్ వీడియోస్. సో ఈచ్ అండ్ ఎవ్రీ చాప్టర్ మీద జస్ట్ రివిజన్ అనమాట. వన్ షాట్ వీడియో చూసుకుంటాం, వన్ షాట్ వీడియో చూసుకొని ఆ చాప్టర్ మీద క్వశ్చన్స్ చేసుకుంటాం. సో ఇక్కడ మైక్రో మేనేజ్మెంట్ అండి. ఇంకా మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉన్నాయి అన్నిటిని మనం స్ప్లిట్ చేసుకొని ఒక వన్ షాట్ వీడియో చేస్తాం, దాని మీద ఒక ఎగ్జామ్ పెట్టుకుంటాం. ఒక వన్ షాట్ వీడియో చేస్తాం, దాని మీద ఒక ఎగ్జామ్ పెట్టుకుంటాం. అలా నీకు చాప్టర్ వైజ్ మొత్తం అన్నీ కవర్ అయిపోతాయి. నీకు ఏదైతే మైనస్ ఉందో ఆ చాప్టర్ మీద కొంచెం ఎక్కువ వర్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా నువ్వు కవర్ చేసుకొని యూ స్టార్ట్ గివింగ్ మాక్ టెస్ట్స్. సో పీడబ్ల్యూలో మాక్ టెస్ట్ సిరీస్ ఉంటాయండి, మీకు తెలుసు టెస్ట్ సిరీస్ ఉంటాయి. అండ్ యూ కెన్ యాక్సెస్ దెమ్. అండ్ మీరు ఏ కాలేజ్లో ఉంటే ఆ కాలేజ్లో వాళ్ళు ప్రొవైడ్ చేస్తే మంచిది. యూ కెన్ గివ్ మాక్ టెస్ట్ ఇవ్వాలి. అలానే పీవైక్యూస్ సాల్వ్ చేయాలి. పీవైక్యూస్తో పాటు ఆల్సో సాల్వ్ ఎన్సీఈఆర్టీ అండ్ ఎన్టీఏ క్వశ్చన్స్ ఉంటాయండి కొన్ని. సో ఎన్టీఏ క్వశ్చన్స్ని కూడా సాల్వ్ చేయండి. సో మీరు సాల్వ్ చేసుకుంటే యూ విల్ బీ స్కోరింగ్ డీసెంట్. అల్టిమేట్గా ఇదంతా ఏంటంటే నీ ఆబ్జెక్టివ్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో నీ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికేనండి. సో నీ ఆబ్జెక్టివ్ రిగర్ ఏదైతుందో ఇట్ ఇంక్రీజెస్.
అండ్ నిన్ను నువ్వు స్ట్రెంగ్తన్ చేసుకోవడానికి నీ దగ్గర ఉండే టైం ఎంత సార్ అంటే ఆగస్ట్, మిడ్ ఆగస్ట్ ఆర్ ఎండ్ ఆఫ్ ది ఆగస్ట్ ఇవన్నీ క్లాసెస్ అయిపోతాయి. సో సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్. సో యూ అప్రాక్సిమేట్లీ హ్యావ్ 120 డేస్. 120 డేస్ అండి. అర్థమవుతుందా? మీరు ఆలోచించండి కాంపిటీషన్ ఎంత డేటు. 120 డేస్లో కాంపిటీషన్ కదా, సిచ్యువేషన్ కూడా. మీరు టైం ఉంది అనుకుంటున్నారు, 2 ఇయర్స్ కదా, దెర్ ఈస్ నో టైం. 120 డేస్లో సగం తీసేయండి. పడుకుంటారు, ఫ్రెండ్స్తో మాట్లాడతారు, మీ ఎఫిషియన్సీ అవన్నీ ఉంటాయి కదా. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ అ పారామీటర్, రైట్? ఈ 120 డేస్లో 50% ఎఫిషియన్సీ అనుకుందాం. అంటే నువ్వు 6 అవర్స్ పడుకో, అండ్ నీ ట్రాన్సిట్ కాలేజ్కి వెళ్ళడానికి, ఇక్కడికి రావడానికి, లేదా లంచ్ బ్రేక్ అని, రీసెస్ బ్రేక్స్ అని ఇవన్నీ ఉంటాయి కదా, వాటన్నింటికి టైం తీసేస్తే 50% ఎఫిషియన్సీ తీసేస్తే నీ దగ్గర ఉన్నది 60 డేస్ అండి. ఆలోచించండి అంత క్రూషియల్. టైం చాలా తెలియకుండా అయిపోద్ది. 60 డేస్ అండి. నేను ఫిజిక్స్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అన్నారా? 40. కెమిస్ట్రీలో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి అన్న? 40. అవునా? మ్యాథ్స్లో ఎన్ని చాప్టర్స్ ఉంటాయి? మ్యాథ్స్లో 80. అర్థమైందా? సో మ్యాథ్స్ 2 ట్రాక్స్ అవుతాయండి. సో కాలేజెస్లో, కొన్ని కాలేజెస్లో. సో మ్యాథ్స్ మన స్టేట్ బోర్డ్స్లో కూడా 2 పేపర్స్ అవుతున్నాయి కదా. సో ఇప్పుడు 1 పేపర్ పెట్టారనుకుంటా. సో మ్యాథ్స్ సిలబస్ కొంచెం ఎక్కువ. సో మీరు ఎలా కాదనుకున్న టోటల్ 160 చాప్టర్స్ అనుకోండి. సరే పోనీ 120 అనుకుందాం, మీకోసం అతిశయోక్తి ఎందుకు. సో 120 చాప్టర్స్ ఉన్నాయనుకోండి. ఈ 120 చాప్టర్స్ని నువ్వు రివైజ్ చేసుకోవడం నీ దగ్గర ఉన్న 60 డేస్. అంటే హాఫ్ డే. ఒక చాప్టర్కి హాఫ్ డే అంటే 12 అవర్స్ అండి. యూ కెన్ ఇన్వెస్ట్ ఓన్లీ 12 అవర్స్. ఒరే 12 అవర్స్లో ఒక చాప్టర్లో నువ్వు ప్రూవ్ అయిపోతావా? చెప్పాలి. అయిపోతావా 12 అవర్స్లో? సో నేను ఇప్పుడు స్టార్ట్ చేసి 12 అవర్స్ నీకు టైం ఇస్తే 12 అవర్స్ నువ్వు నీ అంతట నువ్వు చాప్టర్ నేర్చేసుకొని ప్రూవ్ అయిపోతావా? అవ్వలేవండి. సో మనం రివిజన్లో ఏదో చేసేద్దాము, లేదా ఆగస్ట్ వచ్చాక టైం ఉంటుంది కదా, అప్పుడు బాగా ప్రిపేర్ అవుదాం, అక్కడే నేర్చుకుందాం అని చెప్పేసి 2 ఇయర్స్ రిలాక్స్ అవుతాడు చూడండి. హీ ఈజ్ గోయింగ్ టు సీ ద హెల్. ఒకవేళ వాడికి ఎయిమ్ ఉండి జేఈ మెయిన్స్ క్రాక్ చేయాలి, అడ్వాన్స్ క్రాక్ చేయాలి, నేను ఐఐటీకి వెళ్ళాలి, ఎన్ఐటీకి వెళ్ళాలి అని ఎయిమ్ ఉండి, ఇఫ్ ఈజ్ నాట్ డూయింగ్ దిస్ నౌ, ఇఫ్ ఈజ్ నాట్ ప్రిపేరింగ్ సీరియస్లీ నౌ, అక్కడ 12 అవర్స్లో ఒక చాప్టర్ కంప్లీట్ చేయడం వదిలేసే జరగని పని అది. జరగదు, ఛాన్సే లేదు. సో నువ్వు క్లాసెస్ని సీరియస్గా వింటూ క్లాసెస్లో గ్రాస్ప్ చేసేసుకుంటే ఆ టైంకి నువ్వు ప్రాక్టీస్ చేయడానికి నీకు టైం ఉంటుంది. ఈ 12 అవర్స్ నువ్వు ఏం చేయాలో చూడు. ఒక 1 షాట్ చూడాలి ఒక చాప్టర్కి, ఒక 1 షాట్. మాక్ టెస్ట్ ఇవ్వాలి, ఒక మాక్ టెస్ట్. పీవైక్యూస్ చేయాలి. ఓవరాల్గా నీ ఆబ్జెక్టివ్ను ఇంప్రూవ్ చేసుకోవాలి. అవునా కాదా? వీటితో పాటు నువ్వు ఏదో ఒక రెఫరెన్స్ బుక్ తీసుకుంటావు. చూస్ ఎనీ గుడ్ రెఫరెన్స్ బుక్ లైక్ సింగేజ్, హెచ్సి వర్మ ఆర్ ఫిజిక్స్ గెలాక్సీ. అలాంటి బుక్ తీసుకొని సాల్వ్ చేయండి. ఎవరికి అంటే మీ లెవెల్ని బట్టండి. సో ఇఫ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ ఇఫ్ యూ ఆర్ డూయింగ్ వెల్ ఇన్ యువర్ కాలేజెస్, నేను చెప్తున్న క్లాసెస్ అర్థమవుతున్నాయి, డిపిపీస్ కుమ్మేస్తున్నారు, అలాంటి టైంలో ఈ బ్యాచ్లో ఉంటే నేనే రికమెండ్ చేస్తాను మీరు ఏ బుక్ చేయాలని. అంతెందుకు, నేను కుదిరితే డిపిపీస్ కూడా ఫ్రేమ్ చేస్తాను, వాటిని బేస్ చేసుకొని సొంతగా ఐల్ ఫ్రేమ్ సమ్ డిపిపీస్ ఇఫ్ యూ వాంట్, ఇఫ్ యూ ఆర్ పెర్ఫార్మింగ్ అండ్ మ్యాచింగ్ మై వేవ్ లెంత్. సో యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఇట్, రైట్? సో స్టార్టింగ్ నుంచి ఆ సీరియస్నెస్ మెయింటైన్ చేయాలి. అండ్ అలా మీరు ఈ ప్రిపరేషన్ ఇదంతా కవర్ చేసుకుంటూ పర్ఫెక్ట్ అయ్యేసరికి జాన్ 2028 వచ్చేస్తుంది. ఇంకొక విషయం, ఇందులో నేను మాక్ టెస్ట్ అన్నా కదా, 120 డేస్లో ఒక 20 డేస్ తీసేయండి అమ్మా. ఎందుకో కూడా చెప్తాను. ఆ 20 డేస్ ఏంటంటే యూ స్టార్ట్ గివింగ్ మాక్ టెస్ట్స్. ఇంకా ప్రిపరేషన్ ఏమి ఉండదు. మార్నింగ్ టెస్ట్ ఇస్తావు, అది చూసుకుంటావు, మళ్ళీ రేపో టెస్ట్ ఇస్తావు చూసుకుంటావు, మళ్ళీ ఎల్లుండో టెస్ట్ ఇస్తావు చూసుకుంటావు. అలా అట్లీస్ట్ ఐ రికమెండ్ యూ ఓవరాల్గా మాక్ టెస్ట్స్ అయ్యి చేస్తే అప్రాక్సిమేట్గా యూ షుడ్ గివ్ 40 to 60 మాక్ టెస్ట్స్. దట్స్ అన్ ఐడల్ నెంబర్. సో ఓవరాల్గా నీ ఫస్ట్ ఇయర్ జర్నీ నుంచి ఫైనల్ ఇయర్ వరకు 40 to 60 మాక్ టెస్ట్స్ ఇస్తే ఇట్స్ అన్ ఐడల్ నెంబర్. అంతకంటే ఎక్కువ ఇస్తే ఇంకా మంచిది. బట్ మినిమం ఆ నెంబర్ ఇస్తే ఎగ్జామ్ టైంకి నువ్వు ఏ స్ట్రాటజీ ఫాలో అవ్వాలన్నది నీకు ఒక ఐడియా వస్తుంది. సో ఖచ్చితంగా నువ్వు మాక్ టెస్ట్ ఇవ్వాల్సిందే. సో మాక్ టెస్ట్ ఇవ్వాలి. సో దానికి కూడా టైం కేటగరైజ్ చేసుకోవాలి కదా. సో ఓవరాల్గా ఇన్ కంక్లూజన్, జాన్ 2028లో జేఈ మెయిన్స్ అవుద్ది. సంక్రాంతికి తర్వాత నాకు తెలిసినంత వరకు మోస్ట్ ప్రాబబ్లీ అరౌండ్ 18th to 20 ఆ డేట్స్లో పెడుతుంటారండి. 15 నుంచి మొదలుకొని 20 అలా ఆ డేట్స్లో పెడుతుంటారు. అండ్ ఎండ్ ఆఫ్ ది జాన్యువరి అని అనుకోండి. అప్పటి వరకు జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అప్పటికి అయిపోతుంది. జేఈ మెయిన్స్ ఫస్ట్ సెషన్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జామ్ దట్ యు ఆర్ గివింగ్, జేఈ మెయిన్స్
ఫస్ట్ ఎగ్జామ్ అండి అది. అది అయిపోయిన తర్వాత ఫెబ్, మార్చ్ 2 మంత్స్ ఉందండి. మిగతా లైక్ మార్చ్‌లో మీకేమున్నాయంటే బోర్డ్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ ఆర్ బోర్డ్స్. ఫెబ్ ఒక్క మంత్ ఉంది. ప్రిపేర్ అవ్వగలరా? కొంతమంది అనుకుంటారు ఫస్ట్ సెషన్ కాదు నా టార్గెట్ సెకండ్ సెషన్ అనుకుంటారు. ఒక్క మంత్ ఉంది. ఒక మంత్‌లో నువ్వు జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవ్వాలి నీ టార్గెట్. అవునా కదా? ఏ గ్యాప్ లేకుండా వెంటనే ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లోనే జేఈఈ మెయిన్స్ పెట్టేస్తాడండి. జేఈఈ మెయిన్స్ సెషన్ 2 పెడతాడు. సో, కెన్ యూ ప్రిపేర్ లైక్ దట్? ప్రిపేర్ అవ్వలేవు. సో, ఫస్ట్ సెషనే టార్గెట్ అండి. కొడితే ఫస్ట్ సెషన్ గట్టిగా కొట్టాలి. అప్పుడు నీకు కాన్ఫిడెన్స్ ఉంటది. సెకండ్ సెషన్‌లో నీ పర్సెంటేజ్ అంతకంటే ఎక్కువ తెచ్చుకోవడానికి ట్రై చేయాలి. సో, ఎందుకంటే చాలా అన్‌సర్టెనిటీ ఉంటదిక్కడ. మార్చ్ ఐపీ బోర్డ్స్ ఉంటాయి. ఫిబ్రవరి మంత్ ఒకటే ఉంటది. ఫస్ట్ సెషన్ పేపర్ చూసి కొంతమంది వీక్ అయిపోతారు. కొంతమంది భయపడతారు. కొంతమంది ఆఫ్‌కోర్స్ దే గెట్ స్ట్రెంథెన్డ్. అండ్ అండ్ పేరెంట్స్ కూడా జేఈఈ మెయిన్స్‌లో అన్‌సర్టెనిటీ ఉంది. మిగతా కాలేజెస్ కూడా అప్లై చేయి. నీకు ఎన్ఐటీ వస్తదో రాదో చెప్పలేమని అడిగారనుకోండి. వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ అబౌట్ ఇట్? మిగతా కాలేజెస్ అప్లై చేయాలి. బిట్ సాట్ ఉంది, విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ అదర్ స్టేట్ ఎంసెట్ ఎగ్జామ్స్ ఉంటాయి. లైక్ కేసెట్ అని, మన ఏపీ ఈఏపీ సెట్, టీఎస్ఎం సెట్. సో, వీటన్నిటికి నువ్వు ప్రిపేర్ అవ్వాలి. ఎగ్జామ్స్ అన్నిటికి సిలబస్ ఒకటే. బట్ ఎగ్జామ్ స్టైల్ మారుతుంది, ప్యాటర్న్ మారుతుంది. యూ హ్యావ్ టు కవర్ దెమ్ ఆల్సో. నువ్వు అవి కూడా కవర్ చేసుకుంటూ వెళ్ళాలి. అవునా కదా? సో, సెల్ఫ్ ప్రిపరేషన్ అయ్యేటప్పుడు చాలా స్ట్రాటజీతో కొట్టాలి. లైఫ్‌లో ఈ 2 ఇయర్స్ చాలా క్రూషియల్. ఈ 2 ఇయర్స్‌లో ఈ ఫేజ్‌లో ఏదో చేద్దాం అనుకుంటే మాత్రం బీ ప్రిపేర్డ్. ముందు నుంచి ప్రిపేర్డ్‌గా ఉంటే నీకు ఇక్కడికి వచ్చేసరికి ఈజీ అయిపోద్ది. లేదంటే చాలా కష్టం. ఖచ్చితంగా. సో, యూ హ్యావ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ ఫెబ్, మార్చ్. అండ్ జేఈఈ మెయిన్స్ సెషన్ 2కి రెడీగా ఉండాలి. ఏప్రిల్ 2028లో జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అయిపోతుంది. అండ్ జేఈఈ మెయిన్స్ సెషన్ 2 అయిపోయిన తర్వాత నీ స్కోర్ బావుంటే ఇఫ్ యూ క్వాలిఫై ద కట్ ఆఫ్ సెట్ బై ఎన్టీఏ యూ విల్ బీ ఎలిజిబుల్ ఫర్ జేఈఈ అడ్వాన్స్డ్. నువ్వు జేఈఈ అడ్వాన్స్‌కి ఎలిజిబుల్ అయితే ఎగ్జామ్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి ఇన్ మే సెకండ్ వీక్ ఆర్ మే థర్డ్ వీక్. ఎండ్ ఆఫ్ ది మే యూ విల్ బీ రైటింగ్ దిస్ జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్. జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఏదైతే ఉందో అది 2 సెషన్స్‌లో ఉంటుంది. సో, సెషన్ 1 అండ్ సెషన్ 2 సెషన్స్‌లో ఉంటుందండి. సో, జేఈఈ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ నువ్వు రాయాలి. ఆ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. అంత ఈజీ కదండి. 15,00,000 మంది రాస్తే ఐఐటీ సీట్స్ 20,000 అండి. అందులో మళ్ళీ రిజర్వేషన్ కూడా ఉంటుంది. సో, ఒక ఓపెన్ కేటగిరీ అబ్బాయి గురించి మాట్లాడుకుంటే దట్ ఈస్ కంప్లీట్‌లీ డిఫికల్ట్. మిగతా వాళ్ళు కూడా ఐఐటీలో సీట్ తెచ్చుకోవడమే చాలా కష్టం అసలు. సో, 20,000 సీట్స్ ఉంటాయి. బీ ప్రిపేర్డ్. సో, ఇప్పటి నుంచే యూ హ్యావ్ టు స్టార్ట్ వర్కింగ్. డే 1 నుంచి సీరియస్‌గా ఉండాలి. డే 1 నుంచి. అండ్ ఇఫ్ యూ ఆర్ సీరియస్ ఫ్రమ్ డే 1 యూ విల్ అచీవ్ ఇట్ బై 2 ఇయర్స్. సో, తల్లి 9 సంవత్సరాలు మోస్తదండి మనల్ని. సారీ 9 నెలలు మోస్తదండి. రైట్? చాలా కష్టం యాక్చువల్లీ మనల్ని క్యారీ చేసి 9 మంత్స్ కాపాడుకుంటూ అలా వస్తుంది. అండ్ యూ ఎంటర్ దిస్ వరల్డ్. నిన్నింకా అప్పటి నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూనే వస్తారు. ఇప్పుడు లైక్ ఫాదర్ జర్నీ స్టార్ట్స్. యాక్చువల్లీ పేరెంట్స్ జర్నీ స్టార్ట్స్ అక్కడి నుంచి ఇంకా. అండ్ దే స్టార్ట్ ప్రొటెక్టింగ్ యూ టిల్ నౌ ఇప్పటి వరకు. సో, ఈ ఎండింగ్ అండి. మే 2028 వరకు దే విల్ బీ ప్రొటెక్టింగ్ యూ. అండ్ నీకు తెలుసు లాస్ట్ ఫేజ్ ఇది. సో, నీ ఇంటర్మీడియేట్ స్టార్ట్ అయింది అంటే యూ ఆర్ అబౌట్ టు బికమ్ ఇండిపెండెంట్. నువ్వు ఖచ్చితంగా యూ హ్యావ్ టు ప్రూవ్ ఆన్ యువర్ లెగ్స్. చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. రిలేటివ్స్ ఉంటారు. దే విల్ బి ఎక్స్‌పెక్టింగ్. రిజల్ట్ వస్తుందా? వచ్చిన వెంటనే ఫోన్ చేస్తారండి. ఏమైందని? వస్తే ఓకే. రాకపోతే? సో, ఈ సోషల్ బయాస్, ఈ ప్రెషర్ ఇయన్నీ చాలా ఎక్కువుంటాయి మన మీద. మనం కూడా చాలా బాధ్యతగా నడుచుకుంటూ ముందుకెళ్ళాలండి. నడుచుకుంటూ ముందుకెళ్తేనే ఇది పాసిబుల్ అవుతుంది. అండ్ దానికి రైట్ మైండ్ సెట్ కావాలి. రైట్ మెంటార్‌షిప్ కావాలి. అవన్నీ కూడా మీకు 'అర్జున జేఈఈలో' విల్ బి ప్రొవైడింగ్ యూ. ఐయామ్ సేయింగ్ ఇట్ అగైన్. సో, ఐయామ్ నాట్ ఫోర్సింగ్ యూ టు టేక్ ఎనీ బ్యాచ్. బట్ ఐయామ్ సేయింగ్ దట్ ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ షుడ్ గో ఫర్ ఇట్. యూ షుడ్ టేక్ ఇట్. సో, యూ విల్ లెర్న్ ఇట్ ఫ్రమ్ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ యూ విల్ ఎగ్జిక్యూట్ ఇట్. ఓకే? ఓకే. సో, మే 2028లో జేఈఈ అడ్వాన్స్ అయిపోతుంది. జేఈఈ అడ్వాన్స్ అయిపోయిన తరువాత బై జులై 2028 యూ విల్ హ్యావ్ 2 మంత్స్ ఆఫ్ టైమ్. సో, మేలో అయిపోయింది కదా! జూన్ మంత్‌లో కౌన్సెలింగ్ సీజన్ స్టార్ట్స్. ఇప్పుడు అవుతుందండి. జోసా కౌన్సెలింగ్ అవుతుంది. సో, ఎంసెట్ కౌన్సెలింగ్ అని, జోసా కౌన్సెలింగ్ అని ఇప్పుడు అవుతుంది. సో, అప్పుడు కౌన్సెలింగ్‌లో ఏ చాయిసెస్ ఎలా ఫిల్ చేయాలి ఏంటి అన్న దాని మీద అగైన్ వీఆర్ హియర్ టు గైడ్. సో, గైడెన్స్ మనం ప్రొవైడ్ చేస్తాం. యూ కెన్ టేక్ దట్ గైడెన్స్ అండ్ యూ కెన్ ఫిల్ యువర్ చాయిసెస్. అండ్
కౌన్సిలింగ్ అయిపోయిన తర్వాత బై జూలై 2028 యూ విల్ బీ గెటింగ్ ఫ్రీడమ్, ఆజాదీ. సో మీకు ఫ్రీడమ్ వస్తుందండి. ఫ్రీడమ్ వచ్చినప్పుడు ఎలా బిహేవ్ చేయాలన్నది మనం తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ. సో దిస్ విల్ బీ యువర్ 2-year రోడ్ మ్యాప్ జర్నీ. ఇన్ దిస్ రోడ్ మ్యాప్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ దగ్గర మేము మీతో ఉండడానికి రెడీగా ఉన్నాం, మీరు మాతో ఉండడానికి రెడీగా ఉన్నారు. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, సీ యూ ఎట్ అర్జున జేఈ. సో 2 years మీ జర్నీ ఎలా ఉంటుందో డిస్కస్ చేసాం. అండ్ ఈ జర్నీని ఈజీ చేయడానికి పీడబ్ల్యూ హ్యాస్ లాంచ్డ్ అర్జున జేఈ బ్యాచ్. సో అర్జున జేఈ బ్యాచ్లో ఏంటంటే యూ విల్ బీ ప్రొవైడెడ్ విత్ లైవ్ క్లాసెస్ విత్ టాప్ ఫ్యాకల్టీ. అలానే కంప్లీట్ జేఈ సిలబస్ కవర్ చేస్తాం. అలానే డిపిపిస్ ఉంటాయి, దానికి సొల్యూషన్స్ ఉంటాయి. అండ్ మీకు సొల్యూషన్ అర్థం కాకపోతే వీడియో సొల్యూషన్ కూడా ఉంటుంది, ఇన్ విచ్ యూ కెన్ సీ హౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ ఆర్ హౌ అవర్ పర్సన్స్ ఆర్ గోయింగ్ టు అవర్ సబ్జెక్ట్ మ్యాటర్ ఎక్స్పర్ట్స్ ఆర్ గోయింగ్ టు సాల్వ్. అంటే నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేయడానికి ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ కూడా నీకు ఇక్కడ అలవాటు అవుతుందండి. సో ఒక క్వశ్చన్ని ఈ విధంగానే సాల్వ్ చేయాలని రూల్ ఏం లేదు. యూ కెన్ సాల్వ్ ఇట్ ఇన్ మల్టిపుల్ వేస్. సో యూ కెన్ గెట్ దట్ ఎక్స్పోజర్. డిఫరెంట్ మెథడాలజీస్లో ఎలా సాల్వ్ చేయొచ్చు, ఇంకేమన్నా షార్ట్ కట్ ఉందా, అది నువ్వు క్వశ్చన్ ప్రాక్టీస్ చేసినప్పుడు, ఒకరు సాల్వ్ చేస్తున్నప్పుడు చూసినప్పుడు అలవాటు అవుతుందండి. సో ఇట్ విల్ బీ ఏ బెనిఫిషియల్ ఫీచర్ దట్ వీఆర్ ప్రొవైడింగ్ యూ. అండ్ టెస్ట్ సిరీస్ ఉంటాయి, జేఈ టెస్ట్ సిరీస్ ఉంటాయి, అండ్ నోట్స్ విత్ పేవైక్యూస్ అండ్ సొల్యూషన్స్ ఉంటాయి. సో మనం క్లాస్లో డిస్కస్ చేసుకుని నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ కుదిరితే నేను రాసిన నోట్స్, పర్సనల్గా రాసిన నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను. అండ్ 24/7 డౌట్ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏ డౌట్ ఉన్నా సరే యూ కోట్ ఇట్ దేర్. అండ్ ఎట్ ద ఎర్లీ వీఆర్ గోయింగ్ టు అడ్రస్ యువర్ డౌట్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. ఓకే. అండ్ ఏఐ గురు ఉంటుంది. అండ్ ఫ్రీ బోర్డ్ బూస్టర్ ఉంటుంది. బోర్డ్ బూస్టర్స్ అంటే మీ జేఈ మెయిన్స్ క్రాక్ చేసేటప్పుడు లైక్ బోర్డ్స్లో 75% కంటే ఎక్కువ మార్క్స్ ఉండాలండి ఖచ్చితంగా. ఇట్స్ ఏ మినిమం క్రైటీరియా అండ్ ఇట్ ఈస్ ఈజీ టు అచీవ్. మీరు చాలా ఈజీగా అచీవ్ చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ యూఆర్ ప్రిపేరింగ్ వెల్ విత్ ప్రాపర్ రిసోర్సెస్. సో రిసోర్సెస్ ఏవైతున్నాయి మేము ప్రొవైడ్ చేస్తాం. అండ్ కుదిరితే కాదు, ఖచ్చితంగా క్లాసెస్ కూడా తీసుకుంటాం. అండ్ పీవైక్యూస్ విత్ సొల్యూషన్స్ విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్. సో జేఈ మెయిన్స్లో, జేఈ అడ్వాన్స్లో అయిన ప్రీవియస్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ కూడా ఉంటాయి, విల్ ఆల్సో బీ ప్రొవైడెడ్. అండ్ అర్జున జేఈ ఇన్ఫినిటీ బ్యాచ్కి వచ్చేసరికి యూ విల్ బీ గెటింగ్ ఎవ్రీథింగ్ ఇన్ రెగ్యులర్. సో అర్జున బ్యాచ్లో ఉన్న వాటితో పాటు యూ విల్ గెట్ ఇన్ఫినిట్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అండ్ స్మార్ట్ ప్రిపరేషన్ మీటర్ అండ్ పర్సనలైజ్ పెర్ఫార్మెన్స్ ఇన్సైట్స్. సో ఒక డాష్ బోర్డ్ ఉంటుంది, అక్కడ నీ జేఈ మెయిన్స్ ప్రిపరేషన్లో హౌ ఫార్ యూ కేమ్, నీ మైనస్లు ఏంటి, నీ ప్లస్లు ఏంటి, యూ కెన్ అనలైజ్ బై సీయింగ్ దట్ గ్రాఫ్. సో క్లాస్లో మొత్తంలో నువ్వు ఎలా పెర్ఫామ్ చేస్తున్నావు, మిగతా వాళ్ళు ఎలా పెర్ఫామ్ చేస్తున్నారు, నువ్వు ఎక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఇలా పర్సనలైజ్డ్ ఇన్పుట్ కావాలి అనుకుంటే లైక్ దిస్ ఈజ్ గోయింగ్ టు హెల్ప్. ద డాష్ బోర్డ్ ఏదైతే ఉందో అదైతే లైక్ ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ సమ్ ఇన్సైట్స్. ఓకే. అండ్ స్పెషల్ ఇంటరాక్షన్ విత్ అస్, మేము ఇంటరాక్ట్ అవుతుంటాం అండ్ మీతో మెంటర్షిప్ సెషన్స్ తీసుకుంటాం, మనం వీడియో కాల్స్లో మాట్లాడుకోవచ్చు. అండ్ వీ కెన్ డిస్కస్ ఎ లాట్ రిగార్డింగ్ సబ్జెక్ట్. మీకు ఎక్కడ డౌట్స్ ఉన్నా సరే వీఆర్ హియర్ టు ప్రొవైడ్ మెంటర్షిప్ టు యూ ఇన్ దట్ ఆస్పెక్ట్. అండ్ ఆల్సో ప్రీవియస్గా ఐఐటి, ఎన్ఐటి క్రాక్ చేసిన వాళ్ళు లేదా నీట్ క్రాక్ చేసిన వాళ్ళతో మీరు మాట్లాడాలి అనుకుంటే మంత్కి 2 times యూ కెన్ స్పీక్ విత్ దెమ్. సో యూ కెన్ బుక్ ఎ సెషన్. అది ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అన్నది కూడా లైక్ ఒక వీడియో డీటెయిల్గా దేవిలాల్ సార్ చేశారు, వీ డిడ్ ఎ వీడియో, సో చెక్ దట్. సో ఇన్ఫినిటీ బ్యాచ్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, సో విచ్ ఆర్ హెల్ప్ఫుల్ టు యూ, రైట్. అండ్ పర్సనలైజ్ పెర్ఫార్మెన్స్ ఇన్సైట్స్ అయిపోయింది. అండ్ ఏ బ్యాచ్ తీసుకున్నా సరే హయ్యర్ పెర్ఫార్మెన్స్, హయ్యర్ ప్రాక్టీస్ ఈజ్ ఈక్వల్స్ టు హయ్యర్ ర్యాంకేజ్. So irrespective of the batch, if you practice well, you will score well. And with that, see you in Arjuna JE. Bye.